మీరు వెంకటరెడ్డి గారు ఆర్ఎంపీ పిఎంపీల సంఘాన్ని ప్రెసిడెంటే కాక ఎక్స్పీరియన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ తరపున కూడా రిప్రజెంటేటివ్. మీ ఎక్స్పీరియన్స్లో ఒక మెడికల్ ప్రాక్టీస్ గ్రామాలలో చేస్తున్న టైంలో ఇంతకుముందు ఎన్నడూ లేని మెడికల్ కౌన్సిల్ ఇన్స్పెక్షన్స్ ఇప్పుడు రావడంతో ఒక అలార్మింగ్ సిచ్యుయేషన్ రావచ్చు. అసలు ప్రజలు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే మీ అనుభవాన్ని చూసి వస్తున్నారా, ఎలిజిబుల్గా క్వాలిఫైడ్ అనే ఎంబీబీఎస్ డాక్టర్ లేనందువల్ల వస్తున్నారా మీ దగ్గరికి ప్రజలు? ఎంబీబీఎస్ అనే కాదు సార్, అక్కడ ప్రాథమిక చికిత్స వరకు క్షేత్రస్థాయి లోపట మేము ఉంటాం కాబట్టి మేము ఆ ప్రజలతోటి కూడా ఒక మన బంధువులాగా అత్త మామ అన్న చెల్లెలు అనే ప్రేమపూర్వకంగా వాళ్ళతోటి మాట్లాడతాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతే నాకు నయమవుతుంది. నా వెనకాల కూడా మా తాత మా పెద్దనాయన వాళ్ళు కూడా ఈ వృత్తిలోనే కొనసాగినరు కాబట్టి మా ఆర్ఎంపీ వాళ్ళ ఫాదర్స్ కూడా ఆ విధంగా వాళ్ళ మన్మన్ దగ్గరకు పోతే మనకు తగ్గుతుంది, ఆయన చెయ్యి వాస్తు కూడా బాగుంటుంది, ఆడి కోత తగ్గుతుంది అనేది నమ్మకంతో వాళ్ళు భరోసాతోటి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వచ్చి వైద్య సేవలు అందించుకుంటారు. మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ అన్ని కేసులు మీరు మెడికల్గా వాళ్ళని సాటిస్ఫై చేసి ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా ఇవ్వగలుగుతున్నారా? అదే సార్, ఇప్పుడు ఆ మారుమూల గ్రామం లోపల అన్ని ఆధునిక సౌకర్యం ఉండదు. ప్రాథమిక చికిత్స వరకు మాకు గురువులుగా మేము భావించే ఎంబీబీఎస్ డాక్టర్ల దగ్గర మేము ఏ విధంగా అయితే మేము గురువులుగా వాళ్ళని పోలుస్తున్నామో ఆ ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర నేర్చుకున్న వైద్యము ప్రాథమిక చికిత్స వరకు అక్కడ మాకు సౌలత్ ఉన్నంత వరకే చేసి తదనంతరం గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఫర్దర్ హయ్యర్ సెంటర్స్ కానీ వాళ్ళని ఖచ్చితంగా కొన్ని చోట్ల అసలు వాళ్ళ పరిధికి దాటి ప్రైమరీ హెల్త్ కేర్ దాటి కూడా చేస్తున్నారు కదా. అంటే అందరూ చేస్తున్నారు అట్లా కొంతమంది చేయడం అంటే మీరు సంఘానికి రిప్రజెంటేటివ్ ఉన్నారు కనుక కొంతమంది చేస్తున్నారు. అంటే ఉదాహరణకు కొన్నిసార్లు అబార్షన్ చేసేదాకపోతున్నాయి, కొంతమంది చాలా లిటిల్ అమౌంట్లో అయినా కానీ సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ ప్రాథమిక దాని కిందికి రావు కదా. అదే సార్, వాళ్ళు ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకు కూడా ఆ మారుమూల గ్రామంలో ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ ఉండదు. ఏ విధంగా లింగధారణ పరీక్ష చేస్తారు? ఒకటి అబార్షన్ చేసేది అక్కడ ఉన్న ఆ ప్రాథమిక చికిత్స చేసేది వాడు నేర్చుకున్న వరకే అక్కడ వైద్య సేవలు అందిస్తారు. కానీ దాన్ని చేయడానికి ఒక గైనిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ గైనిక్ డిపార్ట్మెంట్ అడ్వైజు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి కాబట్టి దాన్ని అక్కడక్కడ ఎవరన్నా చేసినా అది వాళ్ళు శిక్షారులు, మేము కూడా దాన్ని ప్రోత్సహించాం. నాయకులుగా కానీ ఒక తోటి వైద్యునిగా కానీ అసంటి విషయాలలో మేము ఎవరికి ప్రోత్సహించము. మా నోటీసులో కూడా అసంటిది ఎక్కడా జరగలేదు. లింగధారణ పరీక్ష ఆర్ఎంపీలు చేసిర్రని కానీ అబార్షన్లు ఆర్ఎంపీలు చేసిర్రని కానీ మా నోటీసులో కూడా ఎక్కడ లేదు సార్. ఆ ఎక్విప్మెంట్లు వాడుతున్నది నిజమా? ఏ ఎక్విప్మెంట్ లేనే లేదు కదా సార్. అక్కడ మారుమూల ఏరియా లోపల విలేజ్లల్లో తాండాలల్లో గూడాలల్లో మేము చేసే మురికివాడలల్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ అనేది ఎట్లుంటుంది, లింగధారణ ఏ విధంగా చేస్తాం మేము? చూమంతరు కాదు కదా సార్, ఆడపిల్ల మగపిల్ల అని చెప్పడానికి. విలేజ్లో ఆర్ఎంపీస్ దగ్గరికే వస్తారు ఈ పేషెంట్స్, అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఈ మధ్యలో చదువుకున్న వాళ్ళు కూడా. దాని క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర డైరెక్ట్ అప్రోచ్ లేకపోవచ్చు వాళ్ళకి. ఆ లోకల్గా ఉన్న ఆర్ఎంపీస్ దగ్గరికి వస్తే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని తీసుకొని అనుకూలంగా ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చేయిస్తున్నారనే ఆరోపణలు అయితే రోజు వినిపిస్తున్నాయి. ఒక్క లింగ నిర్ధారణే కాదు, అబార్షన్సే కాదు, మనకు హిస్టెక్టమీ అంటే గర్భసంచి తీసివేయడం, ఇలాంటివి ఇలా రకరకాల ఇష్యూస్, సర్జరీస్, రకరకాల చికిత్సల కోసం ఆర్ఎంపీలు ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు అనేది సొసైటీలో వినిపిస్తున్న మాట. దానికి మీరేమంటారు? చేస్తున్నారా లేదా మీ ఆర్ఎంపీ గ్రూప్స్? ఆర్ఎంపీలు అలాంటివి చేయరు సార్, అలాంటివి చేయిస్తున్నారనేది కూడా నేను ఒక రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తున్నా కాబట్టి సంఘంలో ఉన్న సభ్యులు కానీ అలాంటి వార్త మాత్రం మేము ఎప్పుడు ఎక్కడ మా ఆర్ఎంపీలు చేస్తున్నారు అనేది అయితే ఎప్పుడు ఎక్కడ వినలే. కాకపోతే ఇప్పుడు ఈ కరోనా తర్వాత కానీ అంతకు ముందు కానీ ప్రజలలో అవేర్నెస్ చాలా వచ్చింది సార్. అంతకుముందు కరోనా ముందు ఒక పారాసిటమాల్ గోళీ తప్ప ఎవరికి ఏం తెలియకుండే. ఇప్పుడు ప్రతి ఇంట్లో గొంతు నొప్పికి సంబంధించిన మందులు ఉంటున్నాయి, డోలో ట్యాబ్లెట్లు ఉంటున్నాయి, సిట్రిజన్ ట్యాబ్లెట్లు ఉంటున్నాయి. నువ్వు ఏమి చదవని లేబర్ అయినా కానీ
రోజు కూలీ వారుగానే వాళ్ళ ఇంట్లల్లో అవి పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకు ఏందనంటే వాళ్ళకొకటి ఇప్పుడు వాళ్ళు లింగ నిర్ధారణ పరీక్ష మేము పంపిస్తున్నాం అనేది కాదు, వాళ్ళు మాకంటే ఎక్కువ పేషెంట్లు తెలివైన వాళ్ళు ఎక్కడైతే మాకు వైద్యం తక్కువ ఖర్చులతో అవుతుంది, మేము ఎక్కడ పోతే మాకు చూసి వస్తారు సార్. ఇప్పుడు మేము ప్రాథమిక చికిత్స వరకే చేస్తాం ఆర్ఎంపీలం కాబట్టి ప్రాథమిక చికిత్సనే జరుగుతుందని వస్తారు, కానీ ఈడ మేము ఆ బోర్డులు మాత్రం ఏవి పెట్టాం లింగ నిర్ధారణ కానీ ఇట్లా పెడితే దొరికిపోతారులే కానీ అట్లాంటి ఏమీ మా ఆర్ఎంపీల దగ్గర మాత్రం ఎక్కడ జరగడం లేదు సార్. మీరు అన్న దాంట్లో మరీ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు అసలు ఏమీ జరగదనే దాంట్లో నేను కూడా అంగీకరించింది. కానీ విషయం ఏంటంటే కొన్ని చోట్ల జరుగుతుంది, కొంతమంది ఉల్లంఘిస్తున్నారు, జరుగుతాం. ఇక్కడ మనం మీరు చెప్పిన దాంట్లో తప్పెవరిదే? ఇద్దరిదే ఉంది. అంటే ఆర్ఎంపీలు అక్కడ ఎక్కడో కొన్ని చోట్ల తీసుకెళ్ళి ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర పోతారు, క్వాలిఫైడ్ డాక్టర్ చేస్తున్నారు. సో అంటే వీళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్ కాబట్టి వాళ్ళు తప్పులు చేయరని, లేదు వీళ్ళు క్వాలిఫైడ్ కాదు కాబట్టి వీళ్ళు మాత్రమే తప్పులు చేస్తారు అనే జనరల్ నిర్ధారణకి మనం రాదు. కాబట్టి రెండు వైపులా తప్పులు జరుగుతున్నాయి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని మనం అక్కడ అనాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పీసీపీఎన్డిటీ యాక్ట్ ఎప్పుడో వచ్చింది, చాలాసార్లు ఇప్పుడు మనము ఎక్కడైతే స్కానింగ్ మిషన్లు ఇవన్నీ బాగా అందుబాటులో ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే అమ్మాయిల సంఖ్య తక్కువ ఉంది. ఇప్పుడు మీరు చూడండి, అమ్మాయిల సంఖ్య ఎక్కడైతే ట్రైబల్ ఏరియాలో ఉందో లేదా ఏదన్నా మారుమూల ఏరియాలో ఉందో అక్కడ అమ్మాయిల సంఖ్య ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే మనం ఈ పీసీపీఎన్డిటీ యాక్ట్ మీద మేము డాక్టర్లను కూడా చాలా రోజులు అవేర్ చేయాలి. ఇప్పుడు మీరన్న పీసీపీఎన్డిటీ యాక్ట్ని చాలా గట్టిగా ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది, ఎన్జిఓస్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా ఈ రోజుకి సెక్స్ రేషియో మేల్ ఫీమేల్ రేషియో స్టిల్ ఇంకా తక్కువే అవుతుంది. నేను చెప్పింది అదే, ఆ తక్కువ ఉన్న దాన్ని మనం గమనిస్తే హైదరాబాద్ లాంటి నగరాల్లోనేమో ఆ సంఖ్య తక్కువ ఉంది. మీరు ఒక మారుమూల ఆదిలాబాద్ జిల్లాలకో ములుగు జిల్లాకో వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ ఉంది. ఈ ఫెసిలిటీస్ లేని వ్యాప్తంగా చూసినప్పుడు కూడా నాగాలాండ్ అండమాన్ వెళ్తేనేమో అమ్మాయిల సంఖ్య ఎక్కువ ఉంది, ఢిల్లీ హర్యానాల్లో తక్కువ ఉంది. అంటే ఎక్కడైతే ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో అక్కడ సంఖ్య తగ్గుతాం. దీనికి కారణాలు మనం అందుకే నేను WHO నామ్స్ హెల్త్ గురించి ఇచ్చిన ఆ డెఫినేషన్ గురించి చెప్పింది. సోషల్ అండ్ ఎకనామికల్ వెల్బీయింగ్, మెంటల్ అండ్ ఫిజికల్తో పాటు. సో ఈ సోషల్ అనేది మన దేశంలో కానీ ఏ దేశంలో అయినా ఆ సమాజంలో ఉండే సామాజిక ఆర్థిక కారణాలు కూడా దీని వెనకాల ఉంటాయి. సో ఇక్కడ వాటన్నిటి కారణాలకి ఎవరు ఏమిటి కారణాలు అనేది చూడాలి. ఓకే, వీళ్ళ పొరపాటు ఎక్కడైతే జరుగుతుందో అక్కడ కేసులు పెడతారు, కోర్టు తేలుస్తుంది, అది జరగాలి. దానికోసం ఈ పారామెడికల్ బోర్డు తరఫున అట్లాంటి ఒక మెకానిజము మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉండాలి. కానీ ఇక్కడ ఇప్పుడు మనం గమనిస్తే మరి క్వాలిఫైడ్ డాక్టర్లు అనుకునే వాళ్ళే మూఢత్వంలో మునిగిపోయి ఇప్పుడు జాతకం ప్రకారము ఎవరు చేస్తున్నారండి సిజేరియన్లు సర్జరీలు? జాతకం చూసి ముహూర్తం చూసి సిజేరియన్లు చేస్తున్నారు కదా. ఇప్పుడు పిల్లలందరూ ముహూర్తాల ప్రకారమే పుడుతున్నారుగా, వాళ్ళకి సమస్యలు వస్తాయా రావా? రెండో అంశం మీరు అన్న ఇస్టెక్టమీ ఎక్కువ ప్రాంతం ఎక్కడ జరుగుతోంది, చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే నేను అనేది ఇది వీళ్ళ మధ్యలో పోటీ అనట్లేదు. కానీ మనం ప్రజారోగ్యం గురించి మాట్లాడేటప్పుడు ఒక్కళ్ళనే దోషులుగా ఎట్లా చూపెట్టాలి? మా ఉద్దేశం అది కాదు, మీ ఉద్దేశం అనట్లేదు. జనరల్ గా జనానికి అర్థం కావాల్సింది ఒకవైపే చూపెట్టకుండా అన్ని చోట్ల ఇది ఉంటది. అన్ని చోట్ల ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు, పనిచేసే వాళ్ళు ఉంటారు, చట్టాలని పాటించే వాళ్ళు ఉంటారు. కొంతమంది చట్టాలని పాటించకుండా ఉల్లంఘించే వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, ఒక చోటే ఉంటారు. దీన్ని జనరలైజ్ చేయకూడదు అనేదే నేను అందరికీ ఓకే సార్.